నమస్కారం పిల్లలు, సిరి చిట్టి లోకంకి స్వాగతం. మునుపటి భాగంలో రావణుడు సీతమ్మను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. ఇప్పుడు సీత కోసం రాముడు అడవంతా వెతకబోతున్నాడు. ఒక మహాపక్షి తన ప్రాణాలను అర్పించబోతోంది. ఒక భక్తురాలి కోరిక నెరవేరబోతోంది. ఒక మహాభక్తుడు రాముడి జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు. రాముడు లక్ష్మణుడు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. కాని ఆశ్రమం ఖాళీగా ఉంది. సీతమ్మ కనిపించలేదు. రాముడు, సీతా సీతా! అడవంతా ఆయన స్వరం మార్మోగింది. రాముడు అడవిలో పరిగెత్తసాగాడు. ప్రతి చెట్టుని అడిగాడు, ప్రతి నదిని ప్రశ్నించాడు, నా సీతను చూశారా అని. ఆయన కళ్లల్లో బాధ స్పష్టంగా కనిపించింది. కొద్దిసేపటి తర్వాత గాయాలతో నేలపై పడి ఉన్న ఒక మహాపక్షి కనిపించింది. అతడే జటాయువు. రావణుడితో యుద్ధం చేసి తీవ్రంగా గాయపడ్డాడు. జటాయువు బలహీనంగా మాట్లాడసాగాడు. రావణుడు సీతమ్మను తీసుకెళ్తున్నాడు. నేనతన్ని ఆపడానికి ప్రయత్నించాను. అతను ఆకాశంలో రావణుడితో భీకరంగా యుద్ధం చేశాడు. కాని రావణుడి ఖడ్గం అతని రెక్కలను గాయపరిచింది. జటాయువు, రామా, సీతమ్మను దక్షిణ దిశగా తీసుకెళ్లాడు అని చెప్పి ఆ మహావీరుడు చివరి శ్వాస విడిచాడు. రాముడి కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి. రాముడు జటాయువును తండ్రిలా భావించాడు. తన చేతులతోనే ఆ మహావీరునికి అంత్యక్రియలు నిర్వహించాడు. అడవంతా మౌనంగా మారిపోయింది. ముందుకు సాగుతున్న రామ లక్ష్మణులపై ఒక భయంకర రాక్షసుడు దాడి చేశాడు. అతడే కబంధుడు. అతని భారీ చేతులు, భయంకర రూపం అడవిని కంపించేశాయి. రాముడు తన బాణంతో కబంధుడిని సంహరించాడు. అప్పుడు ఆ రాక్షసుడు దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు. కబంధుడు, ఋష్యమూక పర్వతానికి వెళ్ళండి, అక్కడ మీకు గొప్ప మిత్రుడు లభిస్తాడు. ప్రయాణంలో రాముడు లక్ష్మణుడు ఒక చిన్న ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ వృద్ధురాలైన శబరి ఎన్నో సంవత్సరాలుగా రాముడి కోసం ఎదురుచూస్తోంది. రాముడిని చూసిన క్షణంలో ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. ప్రభూ, నా జీవిత కోరిక నేడు నెరవేరింది. శబరి ప్రేమతో పండ్లు తీసుకొచ్చింది. ప్రతి పండును ముందుగా రుచిచూసి తీపిగా ఉన్నవాటిని రాముడికి అందించింది. లక్ష్మణుడు ఆశ్చర్యంగా చూశాడు. కాని రాముడు చిరునవ్వుతో ఆ పండ్లను స్వీకరించాడు. భక్తిలో ఉన్న పవిత్రతను ఆయన గౌరవించాడు. రాముడు లక్ష్మణుడు ఋష్యమూక పర్వతానికి చేరుకున్నారు. అక్కడ ఒక వానర యోధుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్లలో భక్తి, మాటల్లో వినయం. అతడే హనుమంతుడు. ప్రభు, మీ సేవకుడిని నేను. హనుమంతుడు వారిని సుగ్రీవుడి వద్దకు తీసుకెళ్లసాగాడు. ఇప్పుడు సీత కోసం ఒక మహాయుద్ధానికి పునాది పడబోతోంది. రావణుడి అంతం దగ్గర పడుతోంది. ఇలా రాముడి జీవితంలో హనుమంతుడు ప్రవేశించాడు. ఈ స్నేహం లంకను కంపింపజేయబోతోంది. ఇప్పుడు సుగ్రీవుడు ఎవరు? వాలి ఎందుకు అతని శత్రువయ్యాడు? వానరసేన ఎలా ఏర్పడింది? మరి ఈ అద్భుతమైన కథను తదుపరి భాగంలో చూద్దాం పిల్లలు. సిరి చిట్టి లోకం కిడ్స్ ఛానల్.